దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను అని మనతో సెలవిస్తున్నారు. తండ్రి మన నీతిని బట్టి మన మార్గములను సరళం చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మన కొరకు వెలుగును సృజించినాడు. మన అందరి కొరకు సమాధానకర్తను కలగజేసినాడు. మనం అందరము యథార్థంగా ప్రవర్తించిన ఎడల తండ్రి మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. మన ఎదుట ద్వారములు వేయబడకుండా తలుపులు తెరుస్తాడు. తండ్రి తన ఆత్మతో మనల్ని అభిషేకించి మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విరగగొడతాడు. మార్గంలో కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. రాయైన తగలకుండా మనల్ని ఎత్తిపట్టుకుంటాడు. మన మార్గంలను సరళం చేసి ఇరుకులో విశాలతను కలగజేస్తాడు. మన సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.